మునుపటి అంశంలో మీరు ఈవెంట్కు ట్రిగ్గర్ గురించి మరియు ఈవెంట్పై మేము తీసుకునే చర్య గురించి తెలుసుకున్నారు. అవును, అది నిజమే. మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్ని కలిగి ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. ప్రోగ్రామింగ్లో ఈవెంట్లు చర్యలను ప్రారంభించే విషయాల వంటివి. మీకు తెలిసిన సంఘటన గురించి నాకు మరొక ఉదాహరణ ఇవ్వగలరా? ఖచ్చితంగా. మీరు బటన్ను నొక్కినప్పుడు ఏదైనా చేసేలాంటి బొమ్మతో ఎప్పుడైనా ఆడుకున్నారా? అవును, నా దగ్గర ఉంది. సరే, ఆ బటన్ ప్రోగ్రామింగ్లో ఈవెంట్ లాంటిది. అది ఎలా? మీరు బటన్ను నొక్కినప్పుడు బొమ్మ ఏదైనా ఒక పని చేస్తుంది, అవునా కాదా? ఇంకొక ఉదాహరణ చెప్పగలరా? అయితే ఇప్పుడు మీ దగ్గర ఒక స్విచ్ ఉన్న ఫ్యాన్ ఊహించుకోండి. మీరు స్విచ్ను వేయగానే ఫ్యాన్ తిరుగుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఫ్యాన్ స్విచ్ని తిప్పడం అనేది ప్రోగ్రామింగ్లో ఈవెంట్ను ట్రిగ్గర్ చేయడం లాంటిదా? సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఫ్యాన్పై స్విచ్ను తిప్పడం వంటి ఈవెంట్ను ట్రిగ్గర్గా భావించండి. ఈవెంట్ జరిగినప్పుడు అది ఫ్యాన్ని ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం వంటివి జరిగేలా చేస్తుంది. ప్రోగ్రామింగ్లో మీరు కీబోర్డ్పై కీని లేదా స్క్రీన్పై కొన్ని బటన్ను నొక్కవచ్చు. ఇది కోడ్ని అమలు చేయడానికి కారణం కావచ్చు. నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే బొమ్మపై బటన్ను నొక్కడం లేదా ఫ్యాన్ స్విచ్ను తిప్పడం అనేది బొమ్మ లేదా ఫ్యాన్కి నిర్దిష్ట చర్య చేయమని చెప్పడం లాంటిది. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. నాకిప్పుడు అర్థమైంది. ప్రోగ్రామింగ్లో ఈవెంట్లు నిజ జీవితంలో బటన్లు మరియు స్విచ్ల మాదిరిగానే చర్యలను ప్రారంభించేవి. ఖచ్చితంగా. కోడింగ్లో ఈవెంట్లు మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే బటన్లు మరియు స్విచ్ల వంటివి. అయితే మనం ఈవెంట్ల గురించి ఎందుకు నేర్చుకోవాలి? ఇది నాకు ఎలా సహాయం చేస్తుంది? కోడింగ్లో ఈవెంట్లు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి కంప్యూటర్కు ఏమి చేయాలో తెలియచేస్తాయి. మీరు కారు పందాల గేమ్ ఆడుతున్నట్లు ఊహించుకోండి. మీరు కారును తరలించడానికి ఎడమ లేదా కుడి బాణం నొక్కాలి. సరిగ్గానే చెప్పానా? అవును, నేను కార్ని అలానే కంట్రోల్ చేస్తాను. భలే మరి. కోడింగ్లో ఈవెంట్లు అదే విధంగా పనిచేస్తాయి. అవి మీరు నొక్కిన బటన్లు లాంటివి, ఏదైనా జరిగేలా చేస్తాయి. ఇప్పుడు కొన్ని నిజ జీవిత సంఘటనలను చూద్దాం మరియు మనం రాసే కోడ్తో కంప్యూటర్లు వాటికి ఎలా స్పందిస్తాయో చూద్దాం. ఖచ్చితంగా, నేను మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నాను. అన్ని రకాల విషయాలు జరిగేలా ఈవెంట్లను ఎలా ఉపయోగించవచ్చో చాలా సులభం, నిజమేనా? అవును. మరియు మా ఉపకృతిలో మేము ఉపయోగించే అనేక రకాల ఈవెంట్లు ఉన్నాయి.